హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ఆహా! ఈ పేరు పలికి 3 నెలలవుతుంది. 3 నెలల నుంచి ఈ ఛానల్‌లో వీడియోస్ లేకుండా అయిపోయింది. పోనీలెండి, ఇప్పుడైనా ఈ ఛానల్‌కి పోయిన మానిటైజేషన్ తిరిగి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని నిన్న పెట్టిన పోస్ట్ కామెంట్స్‌లో అర్థమైంది. ఇంతకీ నేనెవరో ఇంకా పరిచయం చేసుకోలేదు కదా! నేనేనండి. ఎన్నో రచనలు రచించి, మీకు అందించి, మీ ఆదరాభిమానాలు పొందిన మీ రేవతిని. అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ రైటర్ రేవతి ఛానల్‌లో నా ఫేస్ మెంబర్స్‌కి రివీల్ అయింది. కానీ వారికి పరిచయం చేసుకున్నానన్నమాట. ఇక ఇప్పటి వరకు 'మహర్షి' 100 ఎపిసోడ్స్ అందించాము. 100 తర్వాత ఇంకా స్టోరీ ఇవ్వలేదు. ఇప్పుడు 101 ఎపిసోడ్ అందిస్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటికే ఈ ఛానల్ 3 నెలల నుండి డెడ్ అయి ఉంది కదండీ! ఇది మళ్ళీ యాక్టివ్‌లోకి రావాలంటే మీరు హుషారుగా లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. హైప్ కూడా ప్రెస్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అక్కడ హైప్ ప్రెస్ చేయగానే కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌ని మన ఛానల్‌కి అందించండి. దాంతో మన వీడియో డెడ్ అయిపోయిన మన ఛానల్ కొంచెం యాక్టివ్‌లోకి వస్తుందన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ మీరు లైక్, హైప్ ఇచ్చారని అనుకుంటున్నాను. స్టోరీ అంతా విన్నాక యథావిధిగా మీ కామెంట్స్ నాకు అందించండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్‌లో 'మహర్షి' అవంతిని తీసుకొని సినిమాకి వెళ్ళి వస్తుండగా కార్‌కి సడెన్‌గా మందాకిని అడ్డు వస్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'మహర్షి' సడెన్‌గా ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తున్న ఒక యువతికి కారు డాష్ ఇవ్వబోయి త్రుటిలో తప్పించి పక్కకు ఆపుతాడు. ఇద్దరూ కంగారుగా ఆమె వైపు చూసేసరికి ఆమె మందాకిని. కస్టమర్‌తో ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా కారు కింద పడుతుంది. తనని చూడగానే అవంతికి ఎక్కడ లేని కోపం కలుగుతూ ఫాస్ట్‌గా కారు దిగి తన దగ్గరికి వెళ్తుంది. "ఎక్కడికి అవంతి?" అంటూ మహర్షి కూడా కారు దిగి అవంతితో వస్తుంటాడు. మందాకిని తనని చూడగానే గుర్తుపట్టి, "సరే, అనుకున్న టైంకి వస్తానులే" అని కస్టమర్‌కి చెప్పి, ఒక ఊరు అమ్మాయి అన్నట్టుగా కాస్త నవ్వుతూ, "బాగున్నావా అవంతి? మీ పెళ్ళప్పుడు చూసి మళ్ళీ మీ ఇద్దరిని ఇప్పుడు చూస్తున్నాను" అంటుంది. అవంతి తన పలకరింపుని పట్టించుకోకుండా తన వేషధాన్ని చూస్తూ ఉంటుంది. మందాకిని మందమైన మేకప్ వేసి, పెదాలకి దిట్టంగా లిప్‌స్టిక్ వేసి, తన అందాలు కనపడేటట్టుగా ట్రాన్స్‌పరెంట్ చీరను ధరించి ఉండటం వల్ల అవంతి తన్ని ఇంకా కోపంగా చూస్తూ, "మన ఊర్లో సంసారాలు కొల్లగొట్టింది సరిపోక ఇక్కడికి కూడా దాపురించావా?" అని అడుగుతుంది. మహర్షి కూడా తనని గుర్తుపట్టి అవంతి మాటలు వింటూ ఉంటాడు. "ఏదోలే అవంతి, నా బతుకు నేను బతుకుతున్నాను" అని అంటుంది మందాకిని. "అసలు నీది కూడా ఒక బతుకు అంటారా?" అంటూ అవంతి తిట్ల పురాణం మొదలుపెడుతుంది. అవంతి తిట్లకు మహర్షి మందాకిని స్థానంలో వాళ్ళ అమ్మను ఉన్నట్టుగా ఊహించుకుంటాడు. "అక్కడ సంసారాలు కూల్చింది సరిపోక ఇక్కడికి కూడా తయారయ్యావన్నమాట. ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తావే? ఒకరి నాశనాన్ని కోరుకోవడానికి నీకసలు మనసు ఎలా వస్తుంది? ఒక ఆడదానివి అయ్యుండి మరొకరి ఆడవాళ్ళ సంసారంలో ఎందుకు నిప్పులు పోస్తున్నావు?" అంటూ అవంతి నోటికొచ్చినట్టుగా తిడుతూ ఉంటే, అవంతి వాళ్ళ అమ్మనే తిడుతుంది అన్నట్టుగా మహర్షి ఊహించుకొని బాధపడుతుంటాడు. "ఎందుకు అవంతి అలా మాట్లాడతావు? కాస్త నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా! సంసారాలు కూలతాయని చూసుకుంటే నా నోట్లోకి 5,000 పోయేది ఎలా?" అని అడుగుతుంది మందాకిని. "పెద్ద నీతి మంత్రాలాగా మాట్లాడకు. నీ బుద్ధి చక్కగా ఉండి కష్టపడి సంపాదించుకుంటే కాదనేవారు ఎవరు?" అని అడుగుతుంది అవంతి. "ఇలాంటి మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి అవంతి. కానీ అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయి" అని అంటుంది మందాకిని. "ఒళ్ళు అమ్ముకోవడమే కాకుండా సాకులు చెప్పడం కూడా బాగా నేర్చుకున్నావన్నమాట" అంటుంది అవంతి.
మందాకిని ఆ ఇద్దరిని చూసి, అందరికీ నీ అంత అదృష్టం రావద్దు. నీ వల్ల ప్రెసిడెంట్ గారు మన ఊరి నుంచి నన్ను వెళ్ళగొట్టారు. చచ్చినట్టు ఈ సిటీలోకి వచ్చి పడి నా తిప్పలేవో నేను పడుతున్నాను. నా బతుకు నన్ను బతకనివ్వు అని అంటుంది. ఒళ్ళమ్ముకునే సుఖానికి అలవాటు పడ్డాక నువ్వు ఇలా మాట్లాడక ఇంకేం మాట్లాడతావులే. ఛీ, నిన్ను చూడటానికే అసహ్యంగా ఉంది అని మాట్లాడుతుండగా, అమ్మ తల్లి, నేను ఈ ఊరు కూడా వదిలిపెట్టి వెళ్ళేటట్టుగా చేయకు, నీకు దండం పెడతాను అని చెప్పి మందాకిని 2 చేతులు జోడిస్తుంది. నీలాంటి దాంతో మాట్లాడటానికి నాకు కంపరంగా ఉంది. అనవసరంగా వచ్చి నా కంట పడ్డావు. ఇంకొకసారి నీ మొహాన్ని నాకు చూపించకు అని అవంతి కోపంగా తిట్టి కారు వైపు వెళ్తుంటుంది. ఈ తిట్లు తనకు మామూలే అన్నట్టుగా మందాకిని మౌనంగా ఉండిపోతుంది. మహర్షి తనని చూసి పాకెట్ నుంచి విజిటింగ్ కార్డు తీసి తను చూసే విధంగా కింద విసిరేసి, నాకు ఫోన్ చేయి అని చెప్పి మందాకినికి సైగ చేస్తాడు. ఓ, ఇతను కూడా ఇలాంటి వాడేనా? ఇలాంటి గొప్పల దృష్టిలో పడితే మన పంట పండినట్టే అని అనుకుంటూ మందాకిని సంతోషపడుతుంటుంది. అవంతి వెళ్ళి కోపంగా కూర్చుంటే మహర్షి కార్ తీసి వెళ్తుంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే మందాకిని ఆ విజిటింగ్ కార్డు తీసుకొని నవ్వుకుంటూ జాకెట్లో పెట్టుకొని, ఇతని దగ్గర పెద్ద మొత్తంలో బేరం ఆడుకోవాలి అని అనుకుంటుంది. మహర్షి కార్ డ్రైవింగ్ చేస్తూ, ఎందుకు అవంతి తనతో అలా గొడవ పడతావు అని అడుగుతాడు. ఓ, మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే కదా, తనని తిడుతుంటే మీకు కూడా బాధగా అనిపించిందా అని అడుగుతుంది అవంతి. ఈ సూర్యకాంతంతో ఇప్పుడు మాట్లాడకపోతేనే బెటర్ అని అనుకొని మహర్షి సైలెంట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. వీళ్ళు వెళ్ళేసరికి తాన్య అప్పటికే ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకొని సర్వెంట్ ఇచ్చిన కాఫీ తాగుతుంటుంది. సర్వెంట్ వెళ్ళి అవంతి చేతిలో ఉన్న కూరగాయలను అందుకుంటుంది. హాయ్ అక్క, సినిమాకి వెళ్ళొస్తానని చెప్పారు కదా, మూవీ బాగుందా అని అడుగుతుంది తాన్య. ఏడ్చినట్టే ఉంది, అనవసరంగా బయటికి వెళ్ళాను అంటూ అవంతి చిరాకు పడుతుంది. ఏమైందక్క, అంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతుంది తాన్య. అవంతి వెళ్ళి తాన్య పక్కన కూర్చొని, అదేనే, ఆ మందాకిని నా కంట పడింది, దాన్ని చూడగానే నాకు ఒళ్ళంతా కంపరం అనిపించిందనుకో అంటూ చెల్లెలికి చెప్పి తిడుతుంటే మహర్షి ఆ తిట్లు వినలేక పైకి వెళ్ళిపోతాడు. సూట్ విప్పి పక్కన వేస్తూ అవంతి మందాకినితో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకొని, అలాంటి వాళ్ళంటేనే మండిపడే అవంతికి మా అమ్మ గురించి ఎలా చెప్పాలి అని అనుకొని ఆలోచిస్తూ ఉండిపోతాడు. కింద తాన్య అవంతికి నచ్చ చెప్తూ, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ మనసు ఎందుకు పాడు చేసుకుంటావక్క అని అడుగుతుంది. అది నిజమే, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా దండగా. సరేలే, నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తాను అని అవంతి లేస్తుంది. నాకు కొన్ని ఆఫీస్లో డౌట్స్ ఉన్నాయక్క, అవి బావగారిని అడిగి క్లియర్ చేసుకోవాలి, నేను బావగారి దగ్గరికి వెళ్తాను అని అంటుంది. సరే అని చెప్పి అవంతి కిచెన్లోకి వెళ్తుంది. మహర్షి అదే ఆలోచనలో ఉంటే తాన్య లోపలికొచ్చి, ఏంటి బావగారు ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు తాన్య, ఫస్ట్ డే ఆఫీస్ విశేషాలు ఏంటి అని అడుగుతాడు మహర్షి. ముందు నన్ను క్షమించండి బావగారు అని అంటుంది. నిన్ను క్షమించడం ఏంటి తాన్య అని అడుగుతాడు మహర్షి ఆశ్చర్యపోతూ. గౌతమ్ సార్ దగ్గర మీరు ప్లే బాయ్ అని చెప్పాల్సి వచ్చింది బావగారు అని అంటుంది. తన మాటలకి ఒకంత ఆశ్చర్యపోతూ, ఎందుకలా చెప్పావు అని అడుగుతాడు. గౌతమ్ తనని కారులో పికప్ చేసుకున్న దగ్గర నుంచి మొత్తం చెప్పి, నేను జాబ్లో ఎన్ని అబద్ధాలు చెప్పి జాయిన్ అయ్యానో మీకు తెలుసు కదా, ఆ పరిస్థితులను బట్టి మీ గురించి అలా చెప్పాల్సి వచ్చింది బావగారు అని అంటుంది బాధపడుతూ. మహర్షి ఆలోచిస్తూ, ఇవన్నీ ఎక్కడి వరకు దారి తీస్తాయో తెలియడం లేదు అని అనుకొని, సరేలే తాన్య, నువ్వేమీ కావాలని చెప్పలేదు కదా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్పావని నేను కూడా అర్థం చేసుకున్నానులే అంటాడు మహర్షి.
థ్యాంక్స్ బావగారు. అసలు మీ గురించి అలా ఊహకు కూడా నాకు కష్టంగా ఉన్నా, అప్పుడు నా నోటికి అలా వచ్చింది చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసిన ఆ అమ్మాయి ఎవరో గాని గౌతమ్ సార్‌కి దొరికితే చంపేసేలా ఉన్నాడు బావగారు. గౌతమ్ సార్‌ని నేను ఇంతకుముందు కలిసినా కూడా ఆయనలో ఈ రోజు చూసిన ఆవేశాన్ని నేను ఎప్పుడు చూడలేదంటే నమ్మండి అని చెప్తుంది. ఆ అమ్మాయివి నువ్వే అని గౌతమ్‌కి తెలిసిన రోజు మీ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ విషయం తెలిసేలోపు మీరిద్దరూ ఒక్కటైతే బాగుండు అని మహర్షి మనసులో అనుకుంటాడు. సరే బావగారు, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. వెళ్ళి చేసుకోవాలి అని అంటుంది. మీ అక్క ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కిచెన్‌లో వంట చేస్తుంది అని చెప్పి వెళ్తుంది. సర్వెంట్స్ వంట చేస్తారంటే వినదు. సరేలే, వెళ్ళి కాస్త సూర్యకాంతానికి వంటలో సహాయం చేస్తాను అని అనుకొని కిచెన్లోకి వెళ్తాడు. మహర్షి కిచెన్లోకి రావడం చూసి మీరెందుకొచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది అవంతి కూరగాయలు కట్ చేస్తూ. నీతో రొమాన్స్ చేద్దామని వచ్చానులే అని అంటాడు తన దగ్గర నుంచి కూరగాయలు గుంజుకొని కట్ చేస్తూ. ఏం, బయట రొమాన్స్ చేసింది సరిపోవడం లేదా? అయినా నాతో రొమాన్స్ చేసే అదృష్టం మీకు ఈ జన్మకు లేదులే అని అంటుంది ఉడుకుతున్న రైస్ని గరిటతో కలుపుతూ. తన వైపు కాస్త కోపంగా చూసి మనసులో మాట్లాడుకుంటూ, ఏడ్చావులే, ఏదో ఒకరోజు నేను కావాలని నువ్వే నా దగ్గరికి వస్తావు అని అనుకుంటాడు. అదే సమయంలో మిథున ఒక పొర మీద ఉన్న తన శారీ పవిట కొంగుని పైకి వేసుకుంటూ హాల్లోకి వచ్చేసరికి వెంకట్ టీవీలో ఇంగ్లీష్ మూవీ చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటాడు. మిథున పొగరుగా వచ్చి వెంకట్ పక్కన కూర్చొని అదే పొగరుతో వెంకట్ చేతిలో ఉన్న రిమోట్ గుంజుకొని, డిన్నర్ చేసిన దగ్గర నుంచి నువ్వే చూస్తున్నావు కదా, ఇక వెళ్ళి పడుకో, నన్ను టీవీ చూడనివ్వు అని హిందీ మూవీస్ పెడుతుంది. నేను పడుకోను, నాకు హిందీ మూవీస్ అంటే ఇష్టం ఉండదు, ఇంగ్లీష్ మూవీస్ కావాలి అంటూ వెంకట్ రిమోట్ గుంజుకొని ఇంగ్లీష్ మూవీస్ పెడతాడు. నాకు ఇంగ్లీష్ మూవీస్ ఇష్టం ఉండదు అని చెప్పి మిథున తిరిగి రిమోట్ గుంజుకొని హిందీ మూవీస్ పెడుతుంది. నీకు భర్త మాట అంటే లెక్క లేకుండా పోయిందే అంటూ మళ్ళీ వెంకట్ రిమోట్ గుంజుకుంటాడు. నీకేదో పెళ్ళాం మాట అంటే లెక్క ఉన్నట్టు అని తిడుతూ మిథున మళ్ళీ రిమోట్ గుంజుకోబోతుంటే తనకి రిమోట్ అందనివ్వకుండా చేస్తూ నేనివ్వను అని అంటాడు. ఇవ్వకపోతే ఊరుకోను అంటూ వెంకట్తో గొడవకు దిగుతుంది. నువ్వు ఎంత గొడవ చేసినా నేను ఇవ్వను అని చెప్పి వెంకట్ కూడా మొండిగా ఉంటాడు. నిన్ను ఇలా కాదు అంటూ సోఫా మీద ఉన్న పిల్లోస్ తీసి వెంకట్ నెత్తిన కొడుతుంది. నన్నే కొడతావా, నీ సంగతి చెప్తాను అంటూ తన చెవి మెలపెట్టి తిప్పుతుంటాడు. అబ్బా సచ్చినోడా, నొప్పి లేస్తుంది, వదలరా అంటూ మిథున గొడవ చేసి వెంకట నుంచి తప్పించుకొని, నా చెవి మెల తిప్పుతావా, నీ సంగతి చెప్తాను ఉండు అంటూ అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని కాస్త దూరంలో ఉన్న వెంకట మీదికి విసిరేస్తుంది. అది వెళ్ళి అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వస్తున్న తులసి తలకి తగిలి అబ్బా అని నొప్పితో అరుస్తుంది. అది చూసి ఇద్దరు కంగారు పడుతూ అయ్యో అత్తయ్య గారు అంటూ మిథున, అమ్మా అంటూ వెంకట్ ఇద్దరు అక్కడికి చేరతారు. తులసి తలకి కాస్త బొడిప కడుతుంది. ఆ బొడిపని చూసుకొని, నా మీదకి ఫ్లవర్ వాజ్ విసిరింది ఎవడ్రా అని సీరియస్గా అడుగుతుంది. అదిగో మీ కోడలు అని చెప్తాడు వెంకట్ కోపంగా చూస్తూ. అయ్యో అత్తయ్య గారు, నేను వెంకట్ మీదకి వేస్తే అది పొరపాటుగా వచ్చి మీకు తగిలింది అని చెప్తుంది మిథున. అంటే మీరిద్దరు కొట్టుకుంటున్నారా అని అడుగుతుంది తులసి అనుమానపడుతూ. మాకిలా కొట్టుకోవటం అలవాటేలేమ్మా అంటాడు వెంకట్. అంటే మీరింకా కొట్టుకుంటూనే ఉన్నారు తప్ప కలిసి సంసారం చేయట్లేదు కదా అని అడుగుతుంది అనుమానంగా చూస్తూ. సంసారమా, ఈ దుష్టశక్తితో ఎవరైనా సంసారం చేస్తారా అని అడుగుతాడు వెంకట్ తన వైపు పొగరుగా చూస్తూ.
నేను అది అడుగుతున్నాను అత్తయ్య గారు. ఎవరైనా ఈ అష్టదరిద్రుడితో సంసారం చేస్తారా అని అడుగుతుంది మిథున. ఏడ్చినట్టే ఉంది మీ ఇద్దరి గొడవ. ఎప్పుడెప్పుడు మమ్మల్ని నాయనమ్మ తాతయ్య చేస్తారని మేము ఎదురు చూస్తుంటే మీరింకా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారా అని అడుగుతుంది తులసి కోపంగా చూస్తూ. ఇద్దరు సమాధానాలు చెప్పకుండా కోపంగా మొహమొహాలు చూసుకుంటారు. తులసి లోపలికొచ్చి వాళ్ళ ఇద్దరి బెడ్స్ వేరుగా ఉండటం గమనించి, అంటే కనీసం ఒక్క రూమ్లో కూడా పడుకోవడం లేదా అని అడుగుతుంది. లేదు అని ఇద్దరు తలలు ఊపుతారు. తులసి కోడల వైపు కోపంగా చూస్తూ, ముందు నీ రూమ్లో నీకు సంబంధించిన వస్తువులు బయటికి తీసుకురా అని అంటుంది. ఎందుకు అత్తయ్య గారు అని అడుగుతుంది మిథున. చెప్పింది చేస్తావా, ఇలాగే నన్ను ప్రశ్నలు అడుగుతావా అంటూ తులసి కాస్త సీరియస్ అవుతుంది. చేస్తాను అత్తయ్య గారు అని చెప్పి మిథున బుద్ధిగా లోపలికి వెళ్తుంది. నువ్వు కూడా వెళ్ళి తనకు సహాయం చేయరా అంటూ తులసి కొడుక్కి ఆర్డర్ వేస్తుంది. తన వస్తువులు బయటికి తీసుకురావడం ఎందుకమ్మా అని అడుగుతాడు. చెప్పింది చేయమన్నానా అని అంటుంది తులసి కోపంగా చూస్తూ. సరే అని చెప్పి వెంకట్ మిథున రూమ్లోకి వెళ్ళి ఇద్దరు వే అంటే వే అని నాలుక వెళ్ళబెట్టి వెక్కిరించుకొని వస్తువుల్ని బట్టల్ని తీసుకొని బయటకు వస్తారు. తులసి ఆ వెంటనే మిథున రూమ్కి లాక్ వేసి, ఇక ఈ రూమ్ ఓపెన్ చేసేదే లేదు, ఈ లాక్ నా దగ్గరే ఉంటుంది, ఈ సామాన్లన్నీ వెంకట్ రూమ్లోకి సర్దుకో మిథున అని అంటుంది. అది విని ఇద్దరు షాక్ అవుతుంటారు. తర్వాత షాక్ అవ్వచ్చు, ఇద్దరు కలిసి 5 నిమిషాల్లో ఆ వస్తువులు సర్దాలి అని ఆర్డర్ వేస్తుంది. తులసి ఆర్డర్తో ఇద్దరు బేలమొహాలు వేసుకుని రూమ్లోకి వెళ్ళి ఆ వస్తువులు సర్దుతారు. తులసి కూడా ఆ రూమ్లోకి వచ్చి, ఇద్దరు డిన్నర్ చేశారా అని అడుగుతుంది. చేశాము అని ఇద్దరు తలలు ఊపుతారు. మంచిది, సంవత్సరం తిరిగేసరికి నన్ను నాయనమ్మని చేయకపోతే ఊరుకోను అని చెప్పి వాళ్ళిద్దరినీ రూమ్లో ఉంచి బయటికి వచ్చి డోర్ వేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇకపై ఒకే రూమ్లో ఉండబోయే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి, మహర్షి మందాకిని కలవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, గౌతమ్ తాన్య మధ్య ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. అలాగే దయచేసి మీ విలువైన కామెంట్స్ కూడా తెలియచేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. డెడ్ అయిపోయిన మన ఛానల్ని మళ్ళీ యాక్టివ్లోకి తీసుకొచ్చే బాధ్యత మీదే.